హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మౌలిక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది కదా నేను వీడియో అప్లోడ్ చేసి. సారీ అండి, టైం అస్సలు కుదరటం లేదు. సో అందుకని చాలా లాంగ్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇదేంటంటే నాకు సడన్గా ఆఫీస్ హాలిడే ఇచ్చారు. సో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం, అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలా అన్నవరం వెళ్ళాలని చెప్పి. ఎలాగా హాలిడే వచ్చింది కదా అని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకునేటప్పుడు ఓన్లీ మేము 4 మెంబర్స్ మాత్రమే వెళ్ళాము. అత్తయ్య, మావయ్య, నేను, మా హస్బెండ్ అండ్ లక్కీ. 5 మెంబర్స్. ఇప్పుడు వాడి పేరు చెప్పకపోతే చాలా గొడవ చేసేస్తాం. సో ఇదేంటంటే అన్నవరం వ్రతం బ్లాగ్ అనుకోవచ్చు. మేమేంటంటే అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, అంటే 5కి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఆల్మోస్ట్ 5:15 అట్లా అయిపోయింది. 5:15కి స్టార్ట్ అయ్యాము. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 7:30 ఆర్ 8 అయింది. వెయిటింగ్ హాల్లో వ్రతానికి వెయిటింగ్కే చాలా టైం అయింది. అంటే వ్రతం స్టార్ట్ అయిపోతూ పెద్దగా ఏమీ టైం పట్టదు, కానీ వ్రతం స్టార్ట్ అవ్వడానికి ముందు హాల్ ఫిల్ అవ్వాలి. హాల్ ఫిల్ అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టేస్తుంది. దానికి ప్రిపేర్డ్గానే వెళ్ళాలి మనం. ఇంకొకటి ఏంటంటే వ్రతానికి టికెట్స్ అనేవి ఉంటాయి. మనమే వ్రతంకి సంబంధించిన సామాగ్రి అంతా పట్టుకుని వెళ్ళాలి. నేను చెప్తుంది అయితే 300 రూపీస్ టికెట్కి. మిగతావి అయితే నాకు పెద్దగా ఐడియా లేదు. ఒకటైతే 300 రూపీస్, ఇంకా 1000 ఉంటుంది, ఇంకా 2000 ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. అంతే. మాకు 300 రూపీస్ టికెట్కి అయితే మొత్తం ఒక 6 కొబ్బరికాయలు, పూజకి కావాల్సిన సామాగ్రి, తమలపాకులు అన్నీ మనమే కొనుక్కోవాలి. బయట అట్లా సెట్ అమ్ముతారు. సో సెట్ కొనుక్కోవచ్చు. ఇంకా దండ కూడా అమ్ముతారు. దండ కూడా పట్టుకెళ్ళాలి అని చెప్పి. అది ఏం అవసరం లేదు యాక్చువల్గా. దాంతో పెద్దగా లోపల ఏమీ అవసరం పడలేదు. ఎక్కడ వేయడానికి కూడా ఛాన్స్ లేదు. బట్ బయట వాళ్ళు మాత్రం వాళ్ళ షాపింగ్, వాళ్ళు కొనిపించడానికి వాళ్ళు చెప్తారు కంపల్సరీగా పట్టుకెళ్ళాలని. బట్ లోపలేమీ అవసరం లేదు. వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఇది ఏంటంటే కేశఖండశాల. మా మామయ్య గారు హెయిర్ ఇస్తున్నారనమాట. సో అందుకని అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇది అవన్నీ ప్రాసెస్ అయ్యి మేము హాల్లోకి వెళ్ళేటప్పటికి కాస్త టైం పట్టింది. ఇక్కడే స్నానాలకి రూమ్స్ అన్నీ బాగున్నాయి. మెయింటెనెన్స్ అంతా బాగుంది టెంపుల్ అయితే. మేము మార్నింగే వెళ్ళిపోయాము. దట్టు ఓన్ వెహికల్లో వెళ్ళాము కాబట్టి కొంచెం త్వరగానే రీచ్ అయ్యాము. అండ్ కాస్త చల్లగానే వెళ్ళాము, అర్లీ మార్నింగ్ కాబట్టి. బట్ కొంచెం టైం అయ్యే కొద్దీ ఎండ చాలా గట్టిగా ఉంది. మేము ఆఫ్టర్నూన్ పూజ అయిపోయి బయటకు వచ్చేటప్పటికైతే లిటరల్గా కాళ్ళు చాలా ఇంకా కాళ్ళని తట్టుకోలేకపోయాం అనమాట. అంత ఎండగా ఉంది. భోజనం కూడా అన్నప్రసాదం చాలా బాగుంది. భోజనం అయితే వీడియో ఏంటి ఇలా ఉంది అనుకోవద్దు. వీడియో కోసం ప్రిపేర్ అవ్వలేదు అసలు. మా లక్కీ తీసాడు వీడియో అంతా, వాడే కవర్ చేశాడు. అక్కడక్కడ మా హస్బెండ్, నేను. సో ఈసారికి ఈ వీడియోతో అలా అడ్జస్ట్ అయిపోండి, తిట్టుకోవద్దు. ఇక్కడ ఏంటంటే మా లక్కీ
ఈ లుక్లో నాకు చాలా నచ్చుతాడు. ఎందుకో వాడికి ఆ బొట్టు చాలా సూట్ అవుతుంది అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి పెడుతూ ఉంటాను ఆ విష్ణునామాలు అన్నవి. వాడికి చాలా బాగా సూట్ అవుతుంది ఫేస్కి. ఒక కళ భలే ఉట్టి పడుతుంది అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు. ఇలా పూజలకి అటెండ్ అయ్యేటప్పుడు, మెయిన్గా విష్ణు ఆలయాలకు వెళ్ళేటప్పుడు, అలా శివాలయాలకు వెళ్ళేటప్పుడు అడ్డుగా బొట్లు ఇలాంటివన్నీ పెడితే చాలా బాగుంటారు. చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు అన్నమాట. అండ్ ఇక్కడ మీరు వీడియోలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే పెళ్ళి జంటలు, కొత్త జంటలు చాలా వచ్చినాయి. అంటే అప్పుడే పెళ్ళి చేసుకొని అలా పెళ్ళి బట్టల్లో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక 2-3 days బ్యాక్ పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 1 month అలా చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ వ్రతం చేసుకోవడానికి వచ్చారు. అండ్ చాలామంది పంతులు ఉన్నారు. ప్రతి ఒక్క జంటకి ఒక పంతులు గారు ఉంటున్నారనమాట. వాళ్ళు ఫస్ట్ పూజా కార్యక్రమం స్టార్టింగ్ చేయాల్సిన కార్యక్రమం అంతా చేసి, ఆ తర్వాత నెక్స్ట్ వ్రతం మాత్రం ఒక్క ఆయనే చేశారు. బట్ ఎవ్రీ ఇండివిజువల్ జంటకి ఒక ఇండివిజువల్ ప్రీస్ట్ అనేవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళతో పూజ విధానం అంతా జరిపించారు. ఇది నాకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు ఇది లేదు, ఈ సిస్టమ్ లేదు. చూసారా, ప్రతి జంట ఎదురుగా ఒక పంతులు గారు కూర్చున్నారు. వాళ్ళు అటు సైడ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ తిరిగి ఇటువైపు వాళ్ళతో కూడా చేయించారనమాట. అది కొత్తగా అనిపించింది. అంటే మనకి ఏమైనా తెలియకపోయినా దగ్గరుండి చేయించేది వేరు, అక్కడెక్కడో కూర్చొని అక్కడి నుంచి చెప్పేది వేరు. ఇది కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ మా లక్కీకి చెప్పాను కదా మీకు బయట దండ కూడా కొనిపించాలని. సో దండ ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఖాళీగా ఉందని చెప్పి ఆ స్వామికి ఆ దండని ఎలాగో ఒకలాగా మా లక్కీతో చేర్చాం అన్నమాట. సో దండ మొత్తానికి అలా యూటిలైజ్ అయింది. మీలో ఎంతమందికి సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టం? మా ఇంట్లో అయితే చాలా ఇష్టం. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తే తినేస్తాం అన్నమాట, అంత ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? ఇష్టం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, అక్కడ ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోలో యూస్ఫుల్ కంటెంట్ ఉంది అనిపిస్తే షేర్ చేయండి. Subscribe Maulika Srinivas YouTube channel for more such videos. Thank you for watching. Bye bye.